స్తోత్రం నాయన ప్రభువా పరిశుద్ధుడా జీవం గల తండ్రి జీవాధిపతి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న నాయన ప్రభువా ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభువా అయ్యా మీరు నాయన మమ్మల్ని ఉదయకాల సమయం నుంచి కూడా నాయన ఈ సాయంకాల సమయం దాకా కూడా నాయన మమ్మల్ని మీరు ఎంతగానో నాయన మీరు కాసి కాపాడినందుకు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా అనువాడు ఉన్నవాడి ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు నాయన బోయా గడిచిన కాలం అంతా నాయన నీ ఉచితమైన కృపలో నాయన నీ సజీవైన రెక్కల కింద నాయన మమ్మల్ని ఎంతగానో నాయన నువ్వు భద్రపరుస్తున్న విధాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న నాయన ప్రభువా ఇదిగో నాయన అయ్యా ఈరోజు మంగళవారం ఉపవాస కూడికలంతట్లో మీరున్నారు తండ్రి నాయన అయ్యా ఇగో నా తండ్రి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నాయన ఈరోజు నాయన ఎందరెందరైతే నాయన బలహీనలైన వారు రోగులైన వారు వచ్చారు నీకు తెలుసు తండ్రి నాయన అమ్మ మా కొరకు ప్రార్థనలు చేయమని నాయన వారి నాయన ప్రార్థన సహాయం అడిగారు ప్రభువా నాయన రక్షకుడా అయ్యా వారందరూ వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన వచ్చిన బిడ్డలందరినీ స్వస్థపరచండి బాగు చేయండి ఏ బిడ్డలు నాయన ఏ అనారోగ్యంతో నాయన ఏ వ్యాధులతో ఏ బలహీనతలతో నాయన ఏ అవసరతలు ఏ అక్కర్లతో వచ్చారు నా తండ్రి నాయన నువ్వు ఎరుగున్నావు ప్రభువా నాయన అయ్యా అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా అయ్యా నా తండ్రి నువ్వెన్నెన్నో వాగ్దానాలు ఇస్తున్నావు తండ్రి నాయన నువ్వు చేసే వాగ్దానాలు నాయన మాకెంతో నాయన సంతోషకరంగా నాయన ఉన్నాయి ప్రభా నాయన అయ్యా నా తండ్రి నాయన ఈ సాయంకాల సమయంలో ప్రతి రోగు లేని వారిని నాయన ప్రతి బలహీన లేని వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన బిడ్డలు లేని వారికి నాయన మీరు సంతానం ఇవ్వండి నాయన తండ్రి అయ్యా ఇదిగో నాయన 99 సంవత్సరాలు నాయన అబ్రహాం శారాలకు నాయన సంతానం లేకపోతే నాయన ప్రభు అయ్యా ఇదిగో అయ్యా అబ్రహామును శారాకు నాయన మీరు చెప్పి ఉన్నారు తండ్రి నా నీకు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు నాయన అయ్యా శారా గారు నాయన అయ్యా లోన నాయన గుడారంలో ఉండి నాయన నవ్వినప్పుడు ప్రభు నా తండ్రి నాయన శారాను వేళని నవ్వనప్పుడు నాయన ప్రభు మాకు ఇప్పుడు సంతానం ఏందయ్యా అని అనుకున్నప్పుడు ప్రభా నాయన మీకు సంతానం ఇస్తున్నాను వాగ్దానం ఇచ్చినవు తండ్రి నాయన అబ్రహాము గారిని శారా గారిని నాయన ప్రేమించిన 99 సంవత్సరాలకు నాయన కుమారుని ఇచ్చినవు తండ్రి నాయన అయ్యా ఇచ్చిన కుమారుని నాయన మీరు బలి కోరినప్పుడు కూడా నాయన తండ్రి వారైతే నాయన అబ్రహాం గారైతే నాయన ఒక్క మాట నాయన మాట్లాడకుండా నాయన బలిగా నాయన ఇస్తున్నప్పుడు ప్రభు ఇచ్చినప్పుడు నాయన అయ్యా నాయన అబ్రహాము నాయన బలి ఇవ్వద్దు నీ కొడుకుని అన్నప్పుడు నాయన అయ్యా ఒక పొట్టేల్ని ఆ పొదలో ఉందని నాయన పొట్టేళ్ళని తెచ్చి బలి ఇవ్వన్నప్పుడు ప్రభు